వెల్కమ్ టు మై క్లాస్. ఈ క్లాస్లో నేను మీకు ఎస్టిమేషన్ ఆఫ్ కాస్టింగ్లో కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్. సో దీని ముందు క్లాస్లో నేను ఓవర్ హెడ్స్ గురించి అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్స్ వేరు, కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ వేరు. ఎలిమెంట్స్ అంటే సో ఆ కాస్ట్ స్ట్రక్చర్లో డిఫరెంట్ ఐటమ్స్. సో కాస్ట్ దేంతో అసోసియేట్ అయి ఉంటుంది, ఓకేనా. సో కాస్ట్ సపోజ్ మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అండ్ ఎక్స్పెన్సెస్, అవి మూడు రకాల ఎలిమెంట్స్. ఆ మూడు ఎలిమెంట్స్ని మనం విడదీసి డైరెక్ట్ అండ్ డైరెక్ట్ అని విడదీసి దానిలో ఎక్స్పెన్సెస్ గురించి, ఓవర్ హెడ్స్ గురించి లాస్ట్ 2 క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్. సో ఇప్పుడు మనం ఒక ఐటెంని తయారు చేసినప్పుడు సో దానిలో ఫస్ట్ ఒక్కొక్క కాస్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్లో ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకొని మనం కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ అన్నది. సో ఇవి టోటల్గా సెల్లింగ్ ప్రైస్, మనం ఎంత ప్రైస్కి మనం అమ్మబోతున్నాము పర్టికులర్ ప్రోడక్ట్ అన్నది తయారు చేయడానికి మనకి కాంపోనెంట్ ఆఫ్ కాస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్లో ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రైమ్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, ఆఫీస్ కాస్ట్ అండ్ టోటల్ కాస్ట్. సో ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రైమ్ కాస్ట్ ఇట్ రిప్రజెంట్ ద సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్. సో మనకి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అంటే దాదాపుగా ఫ్యాక్టరీలో మనం వాడే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా దాదాపుగా మనకు ఫ్యాక్టరీలో ఖర్చు అవుతాయి, ఓకేనా. సో ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్, అంటే మొత్తం ఇవన్నీ కూడా మనం కాస్టింగ్ చేసేటప్పుడు ఎంత కాస్ట్స్ అయ్యాయి అన్నది మొత్తం మనం ఒక దాని మీద రాసుకొని, సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత, డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఎంత, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ దట్ ప్రొడక్ట్ ఎంత, అవన్నీ కూడా సమ్అప్ చేస్తే వచ్చేదే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డైరెక్ట్ కాస్ట్, ఓకేనా. ప్రైమ్ కాస్ట్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద సమ్ ఆఫ్ డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ మనకి సో ప్రైమ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫ్యాక్టరీ కాస్ట్, ఓకే. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరీ కాస్ట్ అంటే సో ఇక్కడ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఫ్యాక్టరీలో ఇండైరెక్ట్, ఇందాక నేను ఏమని చెప్పాను, సో ఇక్కడ ఇదంతా కూడా ఫ్యాక్టరీలో అవుతున్నది డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి కాకుండా ఫ్యాక్టరీలో ఇంకేమవుతాయండి? సో అదర్ దాన్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరే అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాకుండా అదర్ దాన్ అయ్యేదని ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్. సో ఇక్కడ క్లియర్గా ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ప్రైమ్ కాస్ట్ అంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఇవి ప్లస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఆల్రెడీ ముందు క్లాసులో మీరు ఒకసారి మళ్ళీ అది ఆలకించండి. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? సో అక్కడ అయ్యే ప్రతి అదర్ దాన్ దిస్ డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కూడా కలిపితే మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది. ఇట్ ఇన్క్లూడ్స్ ప్రైమ్ కాస్ట్ అండ్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, దట్ ఈస్ ద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వర్క్ కాస్ట్, ఓకే. సో జాగ్రత్తగా చూడండి, ఇది ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనం కలిపితే, ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనం కలిపితే వచ్చేదే సో ఫ్యాక్టరీ కాస్ట్. సో నెక్స్ట్ ఆఫీస్ కాస్ట్. సో ఫ్యాక్టరీని దాటుకొని ఎక్కడికి వస్తుంది? ఆఫీస్. సో ఇక్కడ ఏమవుతుంది? ఫ్యాక్టరీ కాస్ట్ అంటే సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అక్కడ మనం చూసాం ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అండ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్లో ఆఫీస్ కాస్ట్ అనేసరికి ఏమొస్తుంది మనకి? ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఈ రెండు కలిపితే వచ్చేది మనకి ఆఫీస్ కాస్ట్. సో నెక్స్ట్ వన్ ద టోటల్ కాస్ట్. సో టోటల్ కాస్ట్ సో ఇట్ ఇన్క్లూడ్స్ ఆఫీస్ కాస్ట్ అండ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అక్కడ మనకి ఓవర్ హెడ్స్లో ఉన్నాయి కదా 4. సో ఇంకా సెల్లింగ్ని, డిస్ట్రిబ్యూషన్ని ఒకదానిలో కలిపేసి మనం సో టోటల్ కాస్ట్ దట్ ఈస్ ద ఆఫీస్ కాస్ట్. ఆఫీస్ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సో అంటే ఇప్పుడు టోటల్గా మనం చేసేది ఏంటి? మనం నార్మల్గా తీసేది టోటల్ కాస్ట్ అంటే సో టోటల్ కాస్ట్ అంటే సో డైరెక్ట్ మెటీరియల్ ప్లస్ డైరెక్ట్ లేబర్ ప్లస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ప్లస్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ప్లస్
డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, ఇవన్నీ కూడా కలిపి మనము వీ కాల్డ్ యాజ్ టోటల్ కాస్ట్. సో దిస్ ఈజ్ ద టోటల్ కాస్ట్. సో వీటిని బట్టి మనం ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మనకి ఎంతవరకు వస్తుంది. సో ఇప్పుడు వీటిని ఇప్పుడు టోటల్గా మనకి తయారు చేయడానికి అయిన కాస్ట్, తయారు చేయడానికి, డిస్ట్రిబ్యూట్ చేయడానికి, మనం అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి, ఇవన్నీ కూడా టోటల్గా మనకు అయ్యే కాస్ట్, దట్ ఈస్ ద టోటల్ కాస్ట్. అంటే ఇట్ ఇన్క్లూడ్స్ టోటల్ మెటీరియల్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్ బోత్ డైరెక్ట్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. సో ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి ఏంటంటే ప్రతి పైసాని కూడా ఇందులో మనం ఇంక్లూడ్ చేస్తే వచ్చేదే సో టోటల్ కాస్ట్. దెన్ ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏ వ్యాపారం అయినా దానికి ఆటోమేటిక్గా ఎవ్రీ బిజినెస్ సో దానికి కన్ఫర్మ్డ్గా ప్రాఫిట్ లాసెస్ కంపల్సరీగా ఉంటాయి. ప్రాఫిట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ట్రై టు మేక్స్ ద ప్రాఫిట్. దాట్స్ వై సెల్లింగ్ ప్రైస్ ఇంక్లూడ్స్ ద ప్రాఫిట్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ యాడ్స్ ద ప్రాఫిట్, ద టోటల్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాడు, సో సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు మనం ఎలా ఫిక్స్ చేస్తామండి. సో ఇప్పుడు మనకైన టోటల్ కాస్ట్ ప్లస్ ఇప్పుడు మనం ఎంత ప్రాఫిట్ వేసుకోవాలనుకుంటున్నామో సో టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ వేసుకొని చేస్తాం. సో మరి నెక్స్ట్ దిస్ ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మళ్ళీ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఒకటి ఉంది, మార్కెట్ ప్రైస్. మనం కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది ఎంత ప్రాఫిట్. సో మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఓకే మనం టోటల్ కాస్ట్ని మనం ఏమీ చేయలేము, ఎందుకంటే ఇది ప్రొడక్షన్ మీద, మొత్తం మీద డిస్ట్రిబ్యూషన్ మీద, అడ్వర్టైజ్మెంట్ మీద ఆధారపడిన టోటల్. ఇక్కడ మనం ఏమన్నా చేయగలిగితే ప్రాఫిట్ని తగ్గించుకోవడం కానీ, ఈవెన్ లాస్ కమ్ముకోవడం కానీ, దట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్. సమ్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ అలౌడ్ టు ద డిస్ట్రిబ్యూటర్, దట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ అలౌడ్. అంటే మనకు ప్రాఫిట్ కొద్దిగా తగ్గవచ్చు. సో ఇక్కడ మార్కెట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను, దీన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే దిస్ ఈజ్ ద చూడండి, ఇక్కడ బోత్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కాస్ట్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్. సో ఇక్కడ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్ ఇక్కడ ఉన్నది చూడండి, ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్, ఇవన్నీ ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్. సో ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ ద కాస్ట్, ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ ద కాస్ట్. సో ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్ చూడండి. సో ఇప్పుడు మనకు చూస్తే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు అండ్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా ప్రైమ్ కాస్ట్. ఓకేనా, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, డైరెక్ట్, సో ఇదంతా కూడా ప్రైమ్ కాస్ట్ వచ్చింది. ప్రైమ్ కాస్ట్కి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ కలిపితే ఫ్యాక్టరీ కాస్ట్. సో ఈ 3 ఎలిమెంట్స్ కలిపితే ప్రైమ్ కాస్ట్ వన్ కాంపోనెంట్ వచ్చింది. ఈ 3 ఎలిమెంట్స్ వన్ కాంపోనెంట్. సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్. సో ఇఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ప్రైమ్ కాస్ట్ విత్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్స్ కలిపితే ఫ్యాక్టరీ కాస్ట్. సో ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ కలిపితే ఆఫీస్ కాస్ట్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ కలిపితే టోటల్ కాస్ట్ ప్రాఫిట్ కలిపితే సెల్లింగ్ ప్రైస్కి డిస్కౌంట్లు మనం ఇస్తే దట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్. ఈ ప్రైస్కి మనం బయట మార్కెట్లో అమ్మాల్సి వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూడు, డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రైమ్ కాస్ట్. సో ఇఫ్ యూ యాడ్ ద ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ టు ద ప్రైమ్ కాస్ట్, ఆటోమేటికల్లీ దిస్ ఈస్ ద ఫ్యాక్టరీ కాస్ట్. సో ఫ్యాక్టరీ కాస్ట్కి అడ్మినిస్ట్రేటివ్ అయితే ఆఫీస్ కాస్ట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ అన్నది టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్నది సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ ఈజ్ ద మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు మీకు ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్స్కి, సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ కాస్ట్స్, ఇవి ఎలిమెంట్స్ ఆఫ్ ద కాస్ట్స్. ఓకే, ఈ రెండిట్లకి ప్రతి ఒక్కరు డిఫరెన్స్ తెలియాలి. కాంపోనెంట్స్ వేరు, ఎలిమెంట్స్ వేరు. ఎలిమెంట్స్ అన్నీ ఒకటి, ఇవి డిఫరెంట్ ఐటమ్స్. సో మెటీరియల్ అన్నది డిఫరెంట్, లేబర్ అన్నది డిఫరెంట్, ఎక్స్పెన్సెస్ అన్నవి డిఫరెంట్. సో దట్స్ వై ఇవి ఎలిమెంట్స్, ఇవి మెయిన్ భాగాలన్నమాట. సో ఇవి ఏంటంటే ఒకదానిలో ఈ టోటల్ మార్కెట్ ప్రైస్కి సంబంధించినవి. సో ఎలిమెంట్స్. సో దీని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. సపోజ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు, సర్టెన్ ప్రోడక్ట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ బ్యాచెస్ ఆఫ్ 200. ఓకే, ద డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఫర్ దస్ బ్యాచ్ ఈజ్ ఫౌండ్ టు బీ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, డైరెక్ట్ మెటీరియల్ ఇలా వేస్తున్నాను. సో ఇక్కడ నాకు స్పేస్ కన్సర్న్ ప్రాబ్లం ఉంది కాబట్టి సో డిఎం అని మీరు రాయకూడదు ఎట్టి పరిస్థితుల్లోనే. డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో 50 రూపీస్ అండ్ డైరెక్ట్ లేబర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 60 రూపీస్
overhead expenses 40. ఓకేనా. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైసెస్ ఆర్ 50% ఆఫ్ ద ఫ్యాక్టరీ కాస్ట్. ఇక సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నాడు, 50% ఆఫ్ ద ఫ్యాక్టరీ కాస్ట్. వాట్ విల్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఈచ్ ప్రోడక్ట్ టు ఎర్న్ ఏ ప్రాఫిట్ ఎంతండి మనకి, ప్రాఫిట్ మనకి 15% తీసుకోమన్నాడు. సో వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ అని అంటున్నాడు. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్. సో ఈ ప్రాబ్లం మనం ఎలా చేస్తాం. సో క్లియర్గా ఇక్కడ మీరు దీనిలో ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ఇందాక డయాగ్రామ్లో, అవును దీనిలో ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఏవి, ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు, ఇవన్నీ మీరు చూడాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏమిస్తే ఆ డేటా తీసుకుంటాం, రిమైనింగ్ డేటా మనం స్కిప్ చేసేస్తాం. ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చాడు, సో డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చాడు, సో మనకి డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఇచ్చాడు, డైరెక్ట్ లేక ఇచ్చాడు, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత ఇచ్చాడండి మనకి, సో 50 ఇచ్చాడు, డైరెక్ట్ లేబర్ కాస్ట్ 60 ఇచ్చాడు, సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 40 ఇచ్చాడు. అంటే ఏంటి, మనకు ప్రైమ్ కాస్ట్ ఇచ్చాడు. ప్రైమ్ కాస్ట్ ఇచ్చాడు, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదంటే ఆటోమేటిక్గా ఫ్యాక్టరీ కాస్ట్ కూడా ఇస్తున్నట్టే. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదంటే ఆఫీస్ కాస్ట్ కూడా వచ్చేసింది. ఇక్కడ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఇవ్వలేదు, అంటే మనకి సెల్లింగ్ ఈ ఆఫీస్ కాస్ట్ అంటే ఈ ప్రైమ్ కాస్ట్ ఇవన్నీ కలిపి ఒకటే. సో ఇక్కడ వరకు మనకి ఇచ్చాడు. ఈ ప్రైమ్ కాస్ట్కి సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ టోటల్ కాస్ట్ వస్తుంది. ఈ టోటల్ కాస్ట్కి ప్రాఫిట్ కలిపితే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్కి ఇక్కడ డిస్కౌంట్ గురించి ఏమన్నది కాబట్టి సెల్లింగ్ ప్రైసే, మార్కెట్ ప్రైసే మనం డైరెక్ట్గా వేసేస్తాం. ఓకేనా. ఇక్కడ మనకి ఇప్పుడు నేను వేస్తున్నాను చూడండి. ఓకే, మనకి ఫ్యాక్టరీ కాస్ట్ ఫర్ 200. సో 200 ప్రోడక్ట్స్కి ఎంతండి మనకి, సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, డైరెక్ట్ లేబర్ కాస్ట్, ఎక్స్పెన్సెస్, సో మనకి ఎంత అయింది, 50 + 60 + 40 దట్ ఈస్ 150 అయింది. ఓకేనా. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత, 50% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్, దట్ ఈస్ 50%, దట్ ఈస్ 50/100 ఇంటూ, సో మనకి ఇదే ఈ ప్రోడక్ట్నే మనకి ఇవన్నీ మనకి డైరెక్ట్ ఇస్తాడు కదా ఫ్యాక్టరీ కాస్ట్ 150. ఎందుకంటే ఇంకా మనకి ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంకేం ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ ఫ్యాక్టరీ కాస్ట్, దిస్ ఈజ్ ఏ ఫ్యాక్టరీ కాస్ట్ అని మనం తీసుకోండి. ఫ్యాక్టరీ కాస్ట్ ఇచ్చాడు కాబట్టి సో 50% ఆఫ్ ద ఫ్యాక్టరీ కాస్ట్ అంటే సో 175 రూపీస్. సో అంటే మనకి ఎంత వస్తుందండి సెల్లింగ్ కాస్ట్. సెల్లింగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ selling expenses, that is 150 plus 75 is equal to 225. సో ఎంత ప్రాఫిట్ వేసుకోమన్నాడు, మనకి 15% ప్రాఫిట్ తీసుకోమన్నాడు. సో 15% ప్రాఫిట్ తీసుకోమన్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకి, సో సెల్లింగ్ ప్రైస్ 15% తీసుకోమని, మామూలుగా సెల్లింగ్ కాస్ట్ ఎంత అయింది మనకి 225 ప్లస్ 15% ఆఫ్ 225/100, that is 225 plus 33.75 is equal to 258.75. సో ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ మనకి ఎంత అని అంటే బై 200 కదా. సో ఒక్కొక్క ప్రోడక్ట్ మనకి ఎంత పడుతుంది, 1.30 పైసా పడుతుంది. ఓకేనా, ఈచ్ ప్రోడక్ట్. సో వెరీ సింపుల్, మనకి డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సో డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబరు, సో డైరెక్ట్ లేబరు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, ఇవన్నీ మనం యాడప్ చేసుకున్నాం. సో దానికి 15% సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు, ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత ఉందో దానిలో ఫ్యాక్టరీ కాస్ట్కి 50% అన్నాడు. సో దీనిలో మనం ఒకటి చేసుకొని వెళ్ళిపోయాం. నెక్స్ట్ ద మెటీరియల్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఈ ప్రాబ్లం చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ 200, డిస్కౌంట్ 20, నేను షార్ట్కట్లో రాశాను. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ 200, ద డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ 20%, ద డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ 20%. ఓకే, డిస్కౌంట్ అలౌడ్ ఈజ్ 20%, and the selling expenses equal to the factory cost.
సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత అన్నాడంటే ఫ్యాక్టరీ కాస్ట్కి ఈక్వల్గా అన్నాడు. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ 1:3:2 అని ఇచ్చాడు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మెటీరియల్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్ 1. సో లేబర్ కాస్ట్ ఇక్కడ ఇచ్చాడు. లేబర్ కాస్ట్ 30. అంటే లేబర్ కాస్ట్ 30 అంటే సపోజ్ 1:3:2 ఎంత అన్నాడండి మనకి లేబర్ కాస్ట్ ఎంత అన్నాడు 30 అన్నాడు. సో ఇక్కడ మనకంటే ఏంటిది, సో 3:10 అని వేసుకోవచ్చు కదా. సో 3:10 అంటే 2:10, సో 1:10. సో ఇలా వేసుకోవచ్చు కదా. సో ఇది 30, 3 అన్నది 30 అయితే 2 అన్నది ఎంత అవుతుంది, ఇంకా మరి చిన్న చిన్న లెక్కలు చేయకుండా. సో 3 అంటే 30 అయినప్పుడు 3:10. సో అంటే మనకి లేబర్ కాస్ట్, మెటీరియల్ కాస్ట్ ఎంత అండి, మెటీరియల్ కాస్ట్ 10. సో లేబర్ కాస్ట్ ఆల్రెడీ ఇచ్చాడు 30. సో ఇంకేంటి ఎక్స్పెన్సెస్ మనకి సో 20 ఇచ్చాడు. సో ఇంకేముంది క్లియర్గానే మనకి. సో ఇక్కడ ఏమైనా సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టరీ కాస్ట్. ఈ 3 కలిపితే మనకి ఏమవుతుంది, ఈ 3 కలిపితే ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది 10 + 20 + 30. సో మనకి ఫ్యాక్టరీ కాస్ట్, సో ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 + 30 + 20 ఈజ్ ఈక్వల్ టు సో 60 రూపీస్. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ మనకి ఎంత అన్నాడు, సో ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాడు. ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చాడు. మనకి సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇది. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్నది ఫ్యాక్టరీ కాస్ట్. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఫ్యాక్టరీ కాస్ట్ అన్నాడు కాబట్టి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎంతండి మళ్ళీ మనకి ఫ్యాక్టరీ కాస్ట్ 60. సో ఇప్పుడు టోటల్గా సెల్లింగ్ ప్రైస్ ఏంటి, ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. ఫ్యాక్టరీ కాస్ట్ 60, సెల్లింగ్ ప్రైస్ 60 ప్లస్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ మనకి ప్రాఫిట్ ఇచ్చాడు మనకి. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఏమో 200. సో ఇప్పుడు మనకు మార్కెట్ ప్రైస్ అంటే ఎంత అన్నాడండి మనకి. సో మార్కెట్ ప్రైస్, సో ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఏమన్నాడు, సో వాట్ ఈజ్ ద ప్రాఫిట్ అన్నాడు. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ 200. ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేశాడు. సో డిస్కౌంట్ 20% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ అన్నాడు. సో 20% డిస్కౌంట్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ 200. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఆల్రెడీ సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ 200. సో ఆల్రెడీ 200 మనకి ఇచ్చాడు. సో డిస్కౌంట్ ఎంత అన్నాడు, సో డిస్కౌంట్ 20% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. సో మార్కెట్ ప్రైస్ అంటే 200లో 20% ఎంత అండి, 200 × సో 20/100 దట్ ఈజ్ 40 రూపీస్. సో దిస్ ఈజ్ దట్ 40 రూపీస్. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది మనకి, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మనకి మార్కెట్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది 200. సో 200 మైనస్ డిస్కౌంట్ 40 ఇచ్చాం. సో 160 అయ్యింది. సో సెల్లింగ్ ప్రైస్ మనకి 160 అయ్యి మనకి ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇది ప్రాఫిట్ ఇలా ఉండిపోయింది కదా, ఇది 1 ఇది 2 అనుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ మనకి ఇక్కడ 160 వస్తుంది కదా. ఇది ఇక్కడ తీసుకొచ్చి 160 వేస్తే సో 160 ఇది దీనిలో నుంచి ఇది పోతే ప్రాఫిట్ మనకి ఎంత వస్తుందండి, 60 + 60 120 - 160 దట్ ఈజ్ 40 రూపీస్ ప్రాఫిట్. ఓకే, సో మనకి 40 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో నెక్స్ట్, ఏ స్మాల్ ఫిల్మ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ 100 pens పర్ డే. ఇవి చాలా చిన్న ప్రాబ్లమ్స్, ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏమీ ఉండదు. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఈజ్ 160, డైరెక్ట్ లేబర్ కాస్ట్ 200, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ 250. సో ఇక్కడ మనకి ఫ్యాక్టరీ కాస్ట్ వస్తుంది 160 + 200 + 250. ద సెల్లింగ్ ప్రైస్ ఆన్ ద కాస్ట్ ఈజ్ 40% ఆఫ్ ద. ఇది కూడా వెరీ సింపుల్. సో మనకి 400. సో మనకి ఏమేమి ఇచ్చాడు, 100 పెన్స్ చేస్తున్నాడు. సో మనకి డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ 160, డైరెక్ట్ లేబర్ కాస్ట్ 200 అండ్ ఎక్స్పెన్సెస్ 250. సో ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత వస్తుంది మనకి, సో ఫ్యాక్టరీ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో 160 + 200 + 260 దట్ ఈజ్ 260 కాదు 250. దట్ ఈజ్ మనకి ఎంత వచ్చింది 610 వచ్చింది. సో ఫ్యాక్టరీ కాస్ట్ వచ్చింది. సెల్లింగ్ కాస్ట్ మనకి ఇచ్చాడు కదా. సో సెల్లింగ్ ఆన్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ఆన్ కాస్ట్ అన్న సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్న సెల్లింగ్ ఆన్ కాస్ట్ దట్ ఈజ్ సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సో 40% ఆఫ్ ఫ్యాక్టరీ కాస్ట్. సో 40% ఆఫ్ ద ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఫ్యాక్టరీ కాస్ట్ ఎంత వచ్చింది మనకి 610 వచ్చింది.
ఓకేనా 40/100 దట్ ఈజ్ ఎంత వచ్చింది మనకి 244 వచ్చింది. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ఎంత అవుతుందండి మనకి? సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ ఫ్యాక్టరీ కాస్ట్ 610 ప్లస్ ఇది 244. సో మనకి ఎంత వచ్చింది? 854 వచ్చింది. సో ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి? సెల్లింగ్ ప్రైస్ అంటే టోటల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో టోటల్ కాస్ట్ మనకి 854. సో ప్రాఫిట్ ఎంతకు వేసుకోమన్నాడు? సో 14% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, 14.6% ఆఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. సో దట్ ఈస్ సెల్లింగ్ కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఇటు సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇటు సెల్లింగ్ ప్రైస్ ఉంది మనకి. సో ఇది ఇటు సైడ్ నుంచి ఇటు తీసుకొని వస్తే సో సెల్లింగ్ ప్రైస్ మైనస్ 14.6/100 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 854. సో సెల్లింగ్ ప్రైస్ కామన్ తెస్తే 1 మైనస్ 14.6/100 ఈజ్ ఈక్వల్ టు 854. సో ఇది ఇటు సైడ్ తీసుకొని వెళ్ళి ఇది మీరు చేసుకొని వస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ టోటల్గా సో 10 రూపీస్ వస్తుంది. ఓకే, సో 10 రూపీస్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ వెరీ సింపుల్ ప్రాబ్లమ్స్, నార్మల్ క్యాలిక్యులేషన్సే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సో వాట్ ఈస్ ద డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్, ఇవి జస్ట్ కలిపేసి స్మాల్ క్యాలిక్యులేషన్. చిన్నప్పుడు మనం 4 పెన్నుల ఖరీదు ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లోనే ఉంటాయి కాబట్టి యూ కెన్. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this